దశాబ్దాలుగా మహిళా బిల్లును అడ్డుకుంటున్న ఇండియా కూటమి పార్టీలు మహిళా వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నాయని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమల్లీశ్వరి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనే మహిళలకు రాజకీయంగా సామాజికంగా తగిన గుర్తింపు లభించిందని ఆమె కొనియాడారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు అమల్లో జరుగుతున్న జాప్యంపై గళమెత్తేందుకు ఈ నెల 24న స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సభకు కూటమి ప్రభుత్వంలోని కీలక మహిళా నేతలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ మహిళా కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావాలని ఆమె పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నారీ శక్తి ఉచిత వయోజన స్త్రీ విద్యా కేంద్రం ఘనంగా ప్రారంభమైంది. మహిళా సాధికారత, వారి ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని గ్రంథాలయ శాఖ చైర్మన్ ఎంఎస్ బేగ్, జన శిక్షణ సంస్థ డైరెక్టర్ ఏ పూర్ణిమ, ఎస్కేపీవీవి, హెచ్ఎస్ఎస్ విద్యా సంస్థల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నారాయణరావు, గాంధీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ రమణశ్రీ, విద్యాంజలి స్కూల్ డైరెక్టర్ పుష్పల శ్రీనివాస్తో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మహిళలు స్వశక్తితో ఎదగాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. ముఖ్యంగా గృహిణీలు మరియు నిరుద్యోగ మహిళలకు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా వారు సొంతంగా ఉపాధి పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ కేంద్రం ద్వారా కుట్టు మిషన్లు, మగ్గం వర్క్, ఇతర హస్తకళల్లో నిపుణులచే శిక్షణ ఇస్తారని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్లతో పాటు భవిష్యత్తులో వారు ఆర్థికంగా స్థిరపడడానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తామని పేర్కొన్నారు. మహిళలు అక్షరాస్యతతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. శిక్షణలో భాగంగా మహిళలకు కేవలం నైపుణ్యాలే కాకుండా మార్కెటింగ్ మరియు చిన్న తరహా పరిశ్రమల స్థాపనపై కూడా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సదవకాశాన్ని పరిసర ప్రాంతాల్లోని మహిళలందరూ వినియోగించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. దురదృష్టకరమైన విషయం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే మహిళలందరూ కూడా, భారతదేశ మహిళలందరూ కూడా నిరాశతో ఉన్నారు. ఏ రోజైతే ఈరోజు 33% మహిళా బిల్లును వీగిపోయినందుకు మహిళలందరూ కూడా చాలా బాధాకరంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్న సమయంలో, ఎందుకంటే ఇది గత 3 దశాబ్దాలుగా మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్న బిల్లు అనమాట. ఈరోజు ఆ బిల్లు అనేది వీగిపోవడం అనేది మహిళలకి నిజంగా ఆత్మ దెబ్బ కొట్టినట్టు పెద్ద విషయం. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈరోజు ఈ బిల్లు దాదాపుగా 96లో ప్రవేశపెట్టినప్పటికి కూడా 98, అట్లానే 99, 2003లో కూడా ఈ బిల్లును ఆమోదం తెలపడం జరిగింది. కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ బిల్లుకి వ్యతిరేకంగా అనేక కారణాల వల్ల, అంటే రాజకీయ ఎత్తుగడలో భాగంగా, అట్లానే ఏదైతే ఓబీసీ రిజర్వేషన్ ఉందో దాని పక్షాన కానీ ఈ బిల్లును కానీ అందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు 2023లో మరి ఒక మంచి టైటిల్తో నారీ శక్తి వందన్ అధినియం అని ఒక మంచి టైటిల్తో ఈ బిల్లుని మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి తరుణంలో అప్పటి కూడా మరి ప్రతిపక్ష పార్టీలు దీనికి వ్యతిరేకించడం జరిగింది. ఈరోజు మరి ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ 33% మహిళా బిల్లుని మరి ఏ అయితే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా వ్యతిరేకించడంలో మహిళల్ని చాలా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమాలు చూసుకున్నట్టయితే మన నరేంద్ర మోడీ గారు ఏదైతే నాయకత్వంలోకి వచ్చారో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మహిళలకు ఏదైతే ఉందో మరి మరుగుదొడ్లు కార్యక్రమం, అంటే మహిళలకి మరి వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా, అట్లానే ఏవైతే మరి త్రిబుల్ తలాక్ ఇలాంటి అనేక మహిళా కార్యక్రమాలు చేసి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంలో మన ప్రధానమంత్రి గారు ముందుకెళ్తున్న తరుణంలో మరి ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో మహిళలని ఎదగనీయకుండా మహిళలను తొక్కేయాలని ఒక ఆలోచనతో వీళ్ళు పన్నుతున్న యొక్క పన్నాగాలు అనేది మనందరం కూడా తెలుసు. కాబట్టి ఈరోజు భారతదేశం మహిళలందరూ కూడా తక్కువ కాదు. ఈరోజు మహిళ శాస్త్రీయ సాంకేతిక రంగాలలో కూడా, మరి రక్షణ రంగంలో కూడా, విద్య పరంగా కానీ ఆర్థికంగా అన్ని రంగాల్లో మహిళలు ఎదుర్కొన్న తరంలో రాజకీయ రంగంలో మాత్రమే మహిళలను ఎందుకు తొక్కుతున్నారనేదే మా ప్రశ్న.
అందరికీ తెలిసిన విషయమే. మరి చాలా విషాదంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం అంతా మహిళలకి ఎంతో ఉత్సాహంగా వచ్చేస్తుంది. మాకు 18వ తారీఖున మంచి శుభవార్త వస్తుంది. నిజంగానే గల్లీ నుంచి ఢిల్లీ వరకు మహిళా నాయకత్వం పెంచాలి అని చెప్పి మేము ఎంతో మందికి ప్రేరణగా నిలిచాము. కానీ మాకు దురదృష్టకరమైన వార్త ఈ ఎన్డీఏ కూటమిలో నిజంగా మేమైతే అనుకోలేదు. ఎన్డీఏలో మాకు ఇండియా కూటమి ఇట్లా అడ్డు పెడుతుంది. 96 నుంచి 26 వరకు సుదీర్ఘంగా 27 సంవత్సరాల పోరాటం తర్వాత శుభవార్త వింటాం అనుకునేసరికి ఈ కాంగ్రెస్ మరి ఇట్లా చేయటం కానీ ఆ ఇండియా కూటమిని మేము నిజంగానే వాళ్ళు ఈ దేశంలోనే ఉండటానికి కూడా అర్హత లేదు. మహిళా రిజర్వేషన్ని వాళ్ళు ఆమోదించకపోతే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తే ఉండదని చెప్పి మేము మహిళా తరఫున చెప్పడం. అంతేకాకుండా ఆ సందర్భాన్ని పొరగించుకొని రేపు 24వ తారీఖున ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ర్యాలీగా నిరసన ప్రదర్శన చేస్తూ బహిరంగ సభకి పిలుపునివ్వడం జరిగింది కూటమి ఆధ్వర్యంలో. దానికి ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి ఒక్కరు రావాలని చెప్పి సభాముఖంగా మేము తెలియపరచడం పిలుపునివ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్క మండలం నుంచి కూడా ప్రతి ఒక్క మహిళ కూడా స్ఫూర్తిదాయకంగా వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ సమాజంలో మహిళలు స్వశక్తితో ఎదగాల్సిన అవసరం ఎంతో ఉందని, మహిళా సాధికారత మరియు వారి ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు నారీ శక్తి ఉచిత వయోజన స్త్రీ విద్యా కేంద్రాన్ని ప్రారంభించినట్లు గ్రంథాలయ శాఖ చైర్మన్ ఎంఎస్ బేగ్, శ్రీ విద్యాంజలి స్కూల్ డైరెక్టర్ పుప్పాల శ్రీనివాస్ తెలిపారు. ఈ సదవకాశాన్ని పరిసర ప్రాంతాల్లోని మహిళలందరూ వినియోగించుకోవాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నారీ శక్తి ఉచిత వయోజన స్త్రీ విద్యా కేంద్రం ఘనంగా ప్రారంభమైంది. మహిళా సాధికారత, వారి ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని గ్రంథాలయ శాఖ చైర్మన్ ఎంఎస్ బేగ్, జన శిక్షణ సంస్థ డైరెక్టర్ ఏ పూర్ణిమ, ఎస్కేపీవీవి హెచ్ఎస్ఎస్ విద్యా సంస్థల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నారాయణరావు, గాంధీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ రమణశ్రీ, విద్యాంజలి స్కూల్ డైరెక్టర్ పుష్పల శ్రీనివాస్తో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మహిళలు స్వశక్తితో ఎదగాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. ముఖ్యంగా గృహిణీలు మరియు నిరుద్యోగ మహిళలకు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా వారు సొంతంగా ఉపాధి పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ కేంద్రం ద్వారా కుట్టు మిషన్లు, మగ్గం వర్క్, ఇతర హస్తకళల్లో నిపుణులచే శిక్షణ ఇస్తారని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్లతో పాటు భవిష్యత్తులో వారు ఆర్థికంగా స్థిరపడడానికి అవసరమైన మార్గదర్శకత్వానికి కూడా అందిస్తామని పేర్కొన్నారు. మహిళలు అక్షరాస్యతతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. శిక్షణలో భాగంగా మహిళలకు కేవలం నైపుణ్యాలే కాకుండా మార్కెటింగ్ మరియు చిన్న తరహా పరిశ్రమల స్థాపనపై కూడా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సదవకాశాన్ని పరిసర ప్రాంతాల్లోని మహిళలందరూ వినియోగించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు మనమందరం ఈ సమాజంలో చూస్తూ ఉన్నాం. పిల్లల విద్యకే ప్రాధాన్యత ఇచ్చే సమాజంలో ఈరోజు తల్లిదండ్రులు కూడా, పెద్దలు కూడా మన విద్య అందించాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో మొట్టమొదటిసారిగా మన విజయవాడ నగరంలోనే కాదు, యాక్చువల్ చెప్పాలంటే మన కృష్ణా జిల్లాలో, మన రాష్ట్రంలోనే ఒక ప్రైవేట్ సంస్థగా ముందుకు వచ్చి ఇలాంటి గొప్ప కార్యక్రమం స్త్రీ శక్తి అని పేరుతో ప్రతి కుటుంబాల్లో కూడా పిల్లలే కాదు, మహిళలు, పురుషులు ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకి ఉచితమైన విద్య అందించాలని చెప్పి ముందుకు వచ్చిన శ్రీ విద్యాంజలి సంస్థ యాజమాని అయినటువంటి శ్రీనివాస్ గారికి, వాళ్ళ సతీమణికి, వాళ్ళందరూ టీచర్స్, మేనేజ్మెంట్ అందరు కూడా నేను ముందుగా అభినందిస్తా ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వించిపేట అనే ఒక ప్రాంతాన్ని ఒక మోడల్గా ఎందుకు తీసుకుంటున్నామంటే, ఎక్కువగా వెనుకబడిన ప్రాంతం మన పశ్చిమ నియోజకవర్గంలో కాదు, అన్ని కులాల మతాలు అతీతంగా ఇక్కడ నివాసిస్తున్న ప్రాంతం ఇది. అందరికీ ఒక ఫ్రీ మోడల్గా ఒక 45 డేస్ అంటే 45 రోజులు మనం శిక్షణ ఇస్తే, ఆ శిక్షణ ద్వారా ఒక ప్రక్రియ సమాజంలో ఒక మంచి నైపుణ్యం అనేది వాళ్ళందరికీ అందించే విధంగా చేస్తే, మా విద్యాంజలి సంస్థల తరఫున ఈరోజు నారీ శక్తి ఉచిత స్త్రీ వయోజన విద్యా కేంద్రం అనేటటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది. దీనికి ఆద్యులు, సహకారులు మరి ఎంకే బేగ్ గారి యొక్క తనయులు ఎంఎస్ బేగ్ గారు
ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వారి యొక్క సహాయ సహకారాలతో మా యొక్క శ్రీ విద్యాంజలిలో చదువుకోవాలి అనుకునేటటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మేము చదువు నేర్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి స్త్రీ శక్తిని బలోపేతం చేయడానికి, అలాగే మరి చదువుకునేటటువంటి పేరెంట్స్ గారు ఉన్నట్లయితే వాళ్ళ కుటుంబ వ్యవస్థ, వాళ్ళ పిల్లల యొక్క సంస్కారం ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది. మరి ఎంఎస్ బేగ్ గారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతటా కూడా తీసుకొచ్చి వాడల దేశం మొత్తం కూడా ఈ కార్యక్రమం అభివృద్ధి చెందేలాగా వారు బాధ్యతలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. విజయవాడ వంటారు వించిపేట ప్రాంతంలో ఉన్న విద్యాంజలి విద్యా సంస్థ డైరెక్టర్ గారు శ్రీనివాసరావు గారు ఎంఎస్ బేగ్ గారి యొక్క డైరెక్షన్లో నారీ శక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించడానికి మమ్మల్ని అందరినీ కూడా పిలవటం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా కుటుంబంలో అయినా సరే, వ్యవస్థలైనా లేదా రాష్ట్రంలో అయినా దేశంలో అయినా సరే స్త్రీలు అందరూ కూడా పురుషులతో పాటు సమానంగా అభివృద్ధి చెందినప్పుడే దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుంది. ఒక కుటుంబం అయినా కూడా కుటుంబంలో ఉన్నటువంటి అందరు వ్యక్తులు హ్యాపీగా ఉండాలి అంటే స్త్రీలు విద్యావంతులు అవ్వాలి, ఏదో ఒక స్కిల్ కోర్స్ నేర్చుకుని కుటుంబానికి కొంత ఆదాయాన్ని వాడు కూడా సంపాదించి కుటుంబం ఒక అభివృద్ధిలో చేదోడు వాదోడుగా ఉండాలి అంటే స్త్రీలు అందరూ కూడా అది స్కిల్ కోర్సులు నేర్చుకోవాలి. అదేవిధంగా చదువుకుని వాళ్ళు ఎప్పుడైతే ఇంట్లో చదువుకుని ఉంటారో పిల్లలకి చెప్పడానికి వీలవుతుంది, పిల్లలను కూడా విద్యలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక స్త్రీ యొక్క విద్య అనేది కుటుంబం యొక్క మొత్తం అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. కనుక ఇది ఎలాంటి మంచి కార్యక్రమాన్ని తీసుకొని సమాజ హితం కోరి ముఖ్యంగా స్త్రీ శక్తి అందరినీ కూడా అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా ఈ వెనుకబడిన ప్రాంతమైన వించిపేట ప్రాంతంలో స్త్రీలందరూ కూడా ముందుకు వచ్చి బేగ్ గారి డైరెక్షన్లో అలాగే శ్రీనివాస్ గారి సౌజన్యంతో మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అభినందనలు తెలియజేస్తూ దీనిని అందరూ కూడా స్త్రీలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ 45 రోజుల కార్యక్రమం నేర్చుకోవటం ద్వారా మీరు కూడా ఎంతో కొంత చదువు నేర్చుకోవాలి. ఏదో ఒక స్కిల్ కోర్స్ నేర్చుకున్నట్లయితే అది మీ జీవితానికి మీ ఆదాయానికి కొంత ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. స్త్రీలు అభివృద్ధి చెందాలి అంటే మొదట ఇంట్లోంచి బయటకు రావాలి. అన్న అవిద్యతోటి స్త్రీలు చాలా కొన్నారెళ్ళిపోతున్నారు. కాబట్టి దీన్ని బయటపడాలంటే అసలు ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇట్లాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషదాయకం. ఈ 4 to 6 టైంలో అవి వాళ్ళ స్పెషల్ టైంగా భావించి మహిళలందరూ ఒక చోటకు చేరినట్లయితే విద్య నేర్చుకోగలుగుతారు. అట్లనే వొకేషనల్ ట్రైనింగ్ ఏదైనా వాళ్ళకి రాలేదు అంటే అది నేర్చుకోగలుగుతారు. పైగా వీటన్నిటినీ మించి వాళ్ళు ఆత్మవిశ్వాసంతో తగిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎందుకంటే తామొక్కడమే అని తమకే బాధలు ఉన్నాయని ఇటువంటి భావజాలం నుంచి బయటకు వస్తారు. దాని ద్వారా ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు చేతికి ఇస్తుంది అయితేనే, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నాయి అయితేనేమి, వీటన్నిటికీ మూలం ఏంటంటే వాళ్ళు బయటకు రావాలి, బయటకు వచ్చి అందుకోగలగాలి. ఆ అందుకోగలిగిన స్ఫూర్తిని బహుశా ఈ కార్యక్రమం ఇస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ. నందిగామలోని అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు కఠినంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నందిగామ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు గతంలో వెలుగులోకి వచ్చిన అక్రమ గ్రావెల్ వ్యవహారం, నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టారు. ఈ కేసులో భాగంగా అప్పట్లో విధులు నిర్వహించిన 2 మున్సిపల్ అధికారులు, 2 కౌన్సిలర్లు, మరో 8 మంది సిబ్బందిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఏసీబీ పోలీస్ ఇన్స్పెక్టర్ జీవీవి సత్యనారాయణ, మున్సిపల్ ఆర్డీఎం ఏ నాగ నరసింహారావు ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు కొనసాగుతోంది. నందిగామలోని అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు కఠినంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నందిగామ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు గతంలో వెలుగులోకి వచ్చిన అక్రమ గ్రావెల్ వ్యవహారం, నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టారు. ఈ కేసులో భాగంగా అప్పట్లో విధులు నిర్వహించిన 2 మున్సిపల్ అధికారులు, 2 కౌన్సిలర్లు, మరో 8 మంది సిబ్బందిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఏసీబీ పోలీస్ ఇన్స్పెక్టర్ జీవీవి సత్యనారాయణ, మున్సిపల్ ఆర్డీఎం ఏ నాగ నరసింహారావు ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు కొనసాగుతోంది.
విజయవాడ ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో ఆధ్యాత్మికతతో పాటు విద్యాబోధనను మేళవిస్తూ ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. నగరంలోని విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు ఇది ఒక అద్భుతమైన అవకాశమని చెప్పారు. అన్నమాచార్య కీర్తనలు, సంస్కృతం, నృత్యం మరియు విష్ణు సహస్రనామ పారాయణం శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాబోయే 10వ తరగతి విద్యార్థుల కోసం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో నిపుణులచే ఉచిత బోధన అందిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి మే 26 వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహించే ఉచిత శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విజయవాడ ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో ఆధ్యాత్మికతతో పాటు విద్యాబోధనను మేళవిస్తూ ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. నగరంలోని విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు ఇది ఒక అద్భుతమైన అవకాశమని చెప్పారు. అన్నమాచార్య కీర్తనలు, సంస్కృతం, నృత్యం మరియు విష్ణు సహస్రనామ పారాయణం శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాబోయే 10వ తరగతి విద్యార్థుల కోసం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో నిపుణులచే ఉచిత బోధన అందిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి మే 26 వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహించే ఉచిత శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మా ఆకాంక్ష అంతా విద్యార్థులు, చిన్నారులు వేసవి సెలవులో చక్కగా ఈ దాన్ని కూడా నేర్చుకొని ముందు మంచి భావి కళాకారులుగా తీర్చిదిద్దాలి అని, వాళ్లకు నాంది ఇక్కడనే పలకాలి అనే భావన మాది. ఈ భావనని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా చక్కగా వినియోగించుకొని వాళ్ళ చిన్నారుల భవిష్యత్తును మంచి మార్గంలో నడపడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాం. భక్తి ప్రభావం రెండు కూడా వస్తుంది. పరవశాన శిరసుగంగా ధరకుదారిన శివగంగా అన్నాడు. శివుడు నాట్యం చేస్తుంటే పైన ఉన్నటువంటి గంగా పరవశించిపోయి నాట్యం చేస్తే గంగా నది కిందకు వచ్చింది. ఆ గంగా నదిలో మనమందరం కూడా పునీతులం అవుతూ ఉన్నాం. అట్లాగే ఈ శివకేశవ సంబంధమైనటువంటి పేర్లు కలిగినప్పటికీ కూడా భావం, రాగం అన్నీ కూడా ఒకటే కాబట్టి అటువంటి వాళ్ళిద్దరూ మన మధ్యలో ఉన్నారు. వీళ్ళకు అనుసంధానంగా ఇది ప్రాచీన 32 సంవత్సరాలుగా వృత్తినే దైవంగా భావించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకై బాటలు వేసేందుకు అనితర కృషి చేసిన బయాలజీ ఉపాధ్యాయుని ఎం అనసూయ సేవలు అపూర్వమని ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్ కార్యదర్శి కేఎల్వి మోహన్ రావు కొనియాడారు. 32 సంవత్సరాలుగా బయాలజీ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహించిన అనసూయ పదవి విరమణ కార్యక్రమం ఆ పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. హిందూ హైస్కూల్ కమిటీ ఉపాధ్యక్షులు అన్నం రామకృష్ణతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు వివిధ రకాల అంశాల్లోనూ సాంకేతిక పరిజ్ఞానంలోనూ విద్యార్థులను అత్యున్నతంగా తీర్చిదిద్దడం సంతోషకరమన్నారు. ఉపాధ్యాయులు నియమ నిబద్ధత ప్రణాళికతో టీం వర్క్తోనే హిందూ హైస్కూల్ దినదిన ప్రవర్తనం చెందుతోందని అన్నారు. అనంతరం అనసూయ దంపతులను కమిటీ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా కేబిఎన్ కళాశాల కార్యదర్శి డాక్టర్ తూనికుంట్ల శ్రీనివాస్, హిందూ హైస్కూల్ కమిటీ అడ్మినిస్ట్రేషన్ అధికారి డాక్టర్ వంగల నారాయణరావు, హిందూ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కంచర్ల శ్రీనివాసరావు, సీనియర్ ఉపాధ్యాయులు డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, కె శ్రీనివాస్, ఆనంద్ కుమార్, అరుణ కుమారి, కృష్ణ, మెర్సీ, పాణి తదితరులు పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేశారు. ఈ టీచర్స్ 72 మందితోటి ఛార్జ్ తీసుకున్న ఈ రోజున 16 మంది అయ్యారు. ఈ రోజున పదవి విరమణ మంచాల అనసూయమ్మ టీచర్ గారు పదవి విరమణ కాలంలో ఆమె ఒక డెడికేటెడ్ టీచరు, మహోన్నతమైన టీచరు. ఈమె చాలా చక్కగా ఉపన్యసిస్తుంది, విద్యా బోధన ఇస్తుంది. ప్రతి స్టూడెంట్ని ఎవ్రీ స్టూడెంట్ తన సొంత బిడ్డలాగా చూసుకుంటూ 100% వస్తుంది ఆమె సబ్జెక్టులో. న్యాచురల్ సైన్స్ ఆమె సబ్జెక్టు. అలాగే ఆమెకి ఒక కుమారుడు, ఒక కుమార్తె చక్కగా లండన్ ఇచ్చింది. వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారు. శాంతి కిరణ్ గారు అనే అతన్ని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఇదే విధానంలో మా ఈ మొత్తం 10 సంస్థలు ఉన్నాయి.
కేబిఎన్ కాలేజ్, కేబిఎన్ షైన్ అండ్ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్, ఎంఎస్ఆర్ స్కూల్, చిత్తూరు పబ్లిక్ స్కూల్, అలాగే డోకుబత్తి ఉపేంద్ర జక్కంపూడి స్కూల్, ఈ అన్నిటిని కూడా మా శ్రీ గోపిశెట్టి మల్లయ్య గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి. దీనికి 1906లో ఇది నిర్మాణం జరిగింది. 10 మంది స్టూడెంట్స్తో ఒక పెంకుటింట్లో జరిగింది. ఇది ఇన్ని సంస్థలకి ముఖ్య కారణం నిస్వార్థమైన సేవ చేస్తూ అందరం కూడా వ్యాపారస్తులమే. ఈ వ్యాపారాలు వదులుకొని కొంత సేవ చేయడానికి ఈ సంస్థలోకి వచ్చాము. కాబట్టి అందరూ కూడా సర్వే జన సుఖినో భవంతు, అందరూ విద్యను అభ్యసించాలని కోరికతోటి ఈ విద్యను అభ్యసించడానికి మొన్నటి వరకు ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు మేము ప్లేస్మెంట్ ఇచ్చే స్థానానికి ఆ కోర్సు కూడా ఏర్పాటు జరుగుతుంది. అందరూ ఫార్మసీ కాలేజీ, క్వాంటమ్ కాలేజీ అన్నిటినీ కూడా మీరు చూడబోతున్నారు. అతి తొందరలో రేపు జూన్ 15వ తారీఖు నుండి ప్రారంభం కాబోతున్నాయి. అందరికీ తెలియపరుస్తున్నాం. మా సంస్థ ఎస్కేపీబీబీ హిందూ హై స్కూల్ కమిటీ 1906లో ప్రారంభించబడిందండి. 6 విద్యార్థులతోటి ఈ రోజున 12,000 మంది పైగా విద్యార్థులతోటి అలరారుతోంది. 3 సిబిఎస్ఈ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజీ, బీఈడి కాలేజీ, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, మొత్తం 8 సంస్థలతోటి ఇవాళ రన్ అవుతోంది. త్వరలో ఫార్మసీ కాలేజీ కూడా ప్రారంభించబోతున్నాము. మా మెంబర్స్ అందరూ కూడా పర్సనల్గా డొనేషన్స్ ఇచ్చి సర్వీస్ చేసేవాళ్ళు తప్ప వేరేగా ఆశించేది లేదండి. ఇప్పుడు ఈ హిందూ హై స్కూల్లో ఎస్పెషల్లీ ఎయిడెడ్ స్కూల్ ఇది ఒకటేను. మొత్తం మాకు 800 నుంచి 900 వరకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ను మేము మెయింటైన్ చేస్తున్నాము. వాళ్ళల్లో 24 మంది మాత్రమే ఎయిడెడ్ టీచర్సు. మిగతా వాళ్ళందరికీ కూడా మేము శాలరీస్ అరేంజ్ చేయాల్సి ఉంటుంది. దాని మూలంగా మినిమం ఫీజులతోటి ప్రజలందరికీ అందరూ కూడా పిల్లలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ఉన్నత విద్యనే వాళ్ళకి నేర్పిస్తూ, సంస్కారాన్ని నేర్పిస్తూ, అదే రకంగా ఉద్యోగం వచ్చే వరకు కూడా మేమే వాళ్ళకి గైడ్ చేస్తూ ఉద్యోగం కూడా ఇప్పించి బయటికి పంపుతున్నామండి. మరి వారి కజిన్ బ్రదర్ అవుతాను నేను. సో ఆయన 32 ఇయర్స్ బయాలజికల్గా మరి బయాలజీ కళాశాల ఈ యొక్క కళాశాల మరి దీంట్లో మరి టీచర్గా, బయాలజీ లెక్చరర్గా మరి అనేక సేవలు అందించినటువంటి మరి ఈరోజు ఆవిడ రిటైర్మెంట్ ఫంక్షన్కి మేము వచ్చినందుకు మరి మీ అందరూ కూడా మంచి యాజమాన్యం తరఫున, ఎస్కేపీవీ స్కూల్ యాజమాన్యం తరఫున ఒక మంచి సత్కారం జరగబోతుంది. అందునిమిత్తం హాజరైన వారందరికీ కూడా మరి ఇటువంటి సత్కారం ద్వారా మరి అనేకులు మరి రిటైర్మెంట్ అయినటువంటి వారికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుందని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ యాజమాన్యంకి మేము దేశంలోని 33% మహిళా రిజర్వేషన్ అమల్లో కూటమి ప్రభుత్వం ముందడుగు వేసిందని బీజేపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కానూరు శేషు మాధవి అన్నారు. లోక్సభలో నారీశక్తి వందన్ బిల్లుకు ఇండియా కూటమి వ్యతిరేకించడం మంచి పద్ధతి కాదని అన్నారు. లోక్సభలో మహిళా బిల్లు పాస్ అయితే ఇండియా కూటమి చేసే దందాలు, స్కామ్లు కొనసాగవనే భయంతోనే ఇండియా కూటమి నారీశక్తి వందన్ బిల్లుకు వ్యతిరేకం చేసిందని అన్నారు. ఇండియా కూటమికి బుద్ధి చెప్పే విధంగా ఈ నెల 24న భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు జరిగే ఈ నిరసన ర్యాలీలో బీజేపీ రాష్ట్ర నాయకులు మాధవ్ పాల్గొంటారని, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాలోని కూటమి నాయకులు పాల్గొని ఇండియా కూటమికి బుద్ధి వచ్చే విధంగా జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్లో వ్యతిరేకించిన ఇండియా కూటమి ప్రతిపక్షాలకి బుద్ధి చెప్పే విధంగా రేపు విజయవాడలో 24వ తారీఖున గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా ఈ 4 జిల్లాలు కలిపి విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర రేపు 24న నిరసన కార్యక్రమం కూటమి తరఫున చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ ఇండియా కూటమికి బుద్ధి చెప్పే విధంగా, ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లుని తిరస్కరించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక మా కూటమికి కాదు, ప్రతి ఒక్కరికి ఆ మహిళలకి ప్రతి ఒక్కరికి 33% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలని బిల్లు పెడితే దాన్ని తిరస్కరించిన ఈ ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పే విధంగా, ఖచ్చితంగా ఇవాళ మేలుకొనే విధంగా ఈ కూటమి ప్రభుత్వం తరఫున వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.
జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ 3 పార్టీల ఆధ్వర్యంలో రేపు మనం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అలాగే జనసేన పార్టీ నాయకులు మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు ఈ 4 జిల్లాలో ఉన్న 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు భారీ ఎత్తుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. ఎత్ర నార్యంతి పూజ్యంతి తత్ర రమంతి తత్ర దేవత అన్నారు. అంతే మన భారతదేశంలో స్త్రీని ఎక్కడైతే పూజిస్తారో అక్కడ దేవతలు వరాలు ఇస్తారని చెప్పి మన సనాతన ధర్మంలో ఒక నమ్మకం. అలాంటి నమ్మకంతో మన భారతీయ జనతా పార్టీ ఎంతో ఉత్సాహంగా మహిళల్ని అభివృద్ధి చేయాలి, మహిళలు కూడా మనకి రాజ్యాధికారం పొందాలి, మహిళలు కూడా పరిపాలించాలనే సదుద్దేశంతో ఒక మహిళా బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెడితే మహిళలు ఎందుకు పైకి రావాలి, మహిళలు ఎక్కువ పైకి వస్తే మన ఈ స్కాములు చేయడం కుదరదు, మహిళలు ఎక్కువ చాలా చక్కగా ఉంటారు, మహిళలు ఎంతో నిజాయితీగా ఉంటారు, వాళ్ళందరూ మన చట్టసభల్లోకి వస్తే మన స్కామ్లు నిలబడవు, మనం అధికారం కోల్పోతాం అనే దురుద్దేశంతో ఈ ఇండి కూటమి వ్యతిరేకించింది మహిళా బిల్లుని. దీనికి మనం వ్యతిరేకంగా రేపు 24వ తారీఖు ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర నుంచి మన భారతీయ జనతా పార్టీ కార్యాలయం వరకు భారతీయ జనతా పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమం, అదే మన గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా మరియు ఏలూరు జిల్లా ఈ 4 జిల్లాల తరఫున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం అందరూ కూటమి నాయకులందరూ, కూటమి మా వీర మహిళలు కానీ, భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు కానీ, తెలుగు మహిళలు కానీ అందరూ వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. జై భారత్, జై హింద్. రేపు 24వ తారీఖున నారీ శక్తి వందన్ బిల్లు పార్లమెంట్ లో రిజెక్ట్ చేసినందుకు భారీ ఎత్తున ర్యాలీ జరగడం జరుగుతుంది. ఈ ర్యాలీ మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు ఈ ర్యాలీని ప్రారంభించడం. ఈ ర్యాలీకి మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రథసారథి పివిఎన్ మాధవ్ గారు వీరందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ చట్టసభలో ఈ బిల్లుని వెనక్కి పంపించి మహిళలకి ఎటువంటి న్యాయం జరగకూడదని ఇండియా కూటమి చేస్తున్న కుట్రలు కుతంత్రాలు మరి అన్ని కాదు. ఆడపిల్ల ఎప్పుడు వంటగదికే పరిమితం కాదు. ఆడపిల్ల ఒక ఆది పరాశక్తి లాగా భారతదేశాన్ని ముందుకు నడిపించే మూల పునాదుల్లో ఆమె కూడా ఒక పునాది అని మన నరేంద్ర మోడీ గారు చాటి చెప్పడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాల్ని వెనక్కి లాగి తుంగలో తొక్కడానికి చూస్తున్న వారందరికీ కూడా సరైన గుణపాఠం చెప్పి 2029లో ఖచ్చితంగా ఈ చట్టంగా ఈ బిల్లుని అమలు చేసి మహిళలకి 33% రిజర్వేషన్ ఖచ్చితంగా వచ్చేలాగా నరేంద్ర మోడీ గారు దీన్ని కృషి చేసి ముందుకు తీసుకెళ్తారు. నరేంద్ర మోడీ గారు ఏదైనా ఒక సంకల్పం తీసుకుంటే అది జరిగే వరకు నిద్రపోరు. ఆపరేషన్ సింధూర్నే కానివ్వండి, త్రిపుల్ తలాక్నే కానివ్వండి, మరి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఆడపిల్లల వైపు మోడీ గారు మళ్లించడం జరిగింది. 2-వీలర్ రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడమే కాకుండా దాని క్లిప్ను సరిగ్గా బిగించుకోవాలని ట్రాఫిక్ ఎస్ఐ ఎం శ్రీనివాసరావు సూచించారు. సిపి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద తన సిబ్బందితో కలిసి 2-వీలర్ వాహనదారులకు హెల్మెట్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ కేవలం ధరించడం మాత్రమే కాకుండా దాని క్లిప్ను బిగించకపోతే ప్రమాద సమయంలో పూర్తి రక్షణ లభించదని ఆయన వివరించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణరక్షణ తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, భద్రతను అలవాటుగా మార్చుకోవాలని ఆయన సూచించారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టట్లేదు, పెట్టుకుంటూ కూడా పెట్టుకోవడం వల్ల 60% రిస్క్ ఉంటుంది. కంపల్సరీ హెల్మెట్ పెట్టిన తర్వాత అందరూ కూడా క్లిప్ పెట్టుకోవాలి. మనం కరెక్ట్ వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాం. వాళ్ళ హాస్పిటల్లో పడే బాధ వాళ్ళ పేరెంట్స్ ఏదైనా 20 minutes కావాలంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం క్లిప్ అనేది కంపల్సరీ యూజ్ చేయండి. అప్పుడే కనుక మన ప్రాణం ముఖ్యం కాబట్టి మన
ఉండాలి. ఇది యజమానిగా ఉండాలి. ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.